జీవితంలో ఒక్కసారైనా దర్శించవలసిన క్షేత్రాల్లో పూరి ఒకటిగా కనిపిస్తుంది. ఆషాఢమాసంలో ఇక్కడ జరిగే ఉత్సవాన్ని దర్శించడానికి ప్రపంచంలోని నలుమూలల నుంచి భక్తులు వస్తారు. అలాంటి పూరిక్షేత్రం అనేక విశేషాలకు, ప్రత్యేకతలకు నిలయంగా కనిపిస్తుంది. శ్రీకృష్ణుడు, బలరాముడు, వారి చెల్లెలు సుభద్ర ఈ ముగ్గురూ వివాహితులైనప్పటికీ ఈ క్షేత్రంలో దంపతులుగా మాత్రం కనిపించరు. సాధారణంగా ఆయా క్షేత్రాల్లో గర్భాలయంలోని మూర్తులను ఒకే రథంలో ఉంచి ఊరేగింపు నిర్వహిస్తుంటారు. కాని అందుకు భిన్నంగా శ్రీకృష్ణుడిని, బలరాముడిని, సుభద్రను వేరు రథాలలో ఊరేగిస్తారు. ఇక ఏ క్షేత్రంలోనైనా రథోత్సవం పూర్తయిన తరువాత ఆ సాయంత్రమే రథం తిరిగే ఆలయానికి చేరుకుంటుంది. కాని పూరిలో అలా కాదు. రథం బయల్దేరిన 9 రోజుల తరువాత తిరిగా ఆలయానికి చేరుకుంటుంది. చాలా క్షేత్రాల్లో ఒకసారి రథం తయారు చేస్తే కొన్నేళ్లపాటు అదే రథాన్ని వాడతారు. కాని పూరిలో ఒకసారికి మాత్రమే వాడటం విశేషం. తాజా సమాచారం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.